ఆల్ సైకియాట్రిక్ డిసార్డర్స్ ఆర్ డైజెస్టివ్ డిసార్డర్స్ ఓన్లీ. ఇది నిజం. సో మీరు ఎప్పుడైనా యాంగ్జైటీ, డిప్రెషన్, లేకపోతే ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, లేకపోతే షిజోఫ్రేనియా అంటే ఇల్యూషన్స్, డెల్యూషన్స్ ఇలా బాధపడే వాళ్ళకి ఎంతసేపు మీరు యాంటీ డిప్రెసెంట్స్ కానీ లేకపోతే డ్రగ్స్ ఇస్తూ ఉన్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలు వాడినా వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపించదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ గట్ అంటే మీ గట్ లైనింగ్ అంటాం, అంటే మీ ఇంటెస్టైన్స్లో గట్ లైనింగ్ అనేది దెబ్బతినడం వల్ల అదంతా కూడా అక్కడ ఉండే టాక్సిన్స్ కానీ మైక్రోబ్స్ కానీ అక్కడ ఉన్న ఏవైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో చెడ్డవి, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసి, ఇప్పుడు సింపుల్ అండి, ఇది ఒక బ్రిడ్జ్ అనుకోండి, మీరు తింటున్న ఫుడ్లో ఈ గట్ లైనింగ్ అనేది దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే ఈ లీకేజ్ వల్ల ఇది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే టాక్సిన్స్ కానీ మనం తీసుకున్న ఫుడ్లో ఉండే కొన్ని రకాల కెమికల్స్ కానీ ఈ మైక్రోబ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఇట్ గోస్ ఇన్ టు యువర్ బ్రెయిన్. సో ఏమవుతుంది, ఇక్కడ మీకు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఈ ఓసిడీస్ కానీ షిజోఫ్రేనియా ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఓన్లీ యాంటీసైకోటిక్ డ్రగ్స్ మీద ఎక్కువగా అంటే యాంటీ డిప్రెసెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. చాలా సంవత్సరాల పాటు మీరు సరి చేయాల్సింది మీ స్లీప్, నిద్రను కరెక్ట్ చేయాలి. అండ్ వైటమిన్ D3ని రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైతే మీ లీకీ గట్ అంటాం ఈ కండిషన్ని, ఈ లీకీ గట్ అనే కండిషన్ని మీరు కరెక్ట్ చేసుకుంటేనే, లైక్ ఎట్లా కరెక్ట్ అవుతుందంటే ప్రీబయాటిక్స్ అని ప్రోబయాటిక్స్ అని మీ డాక్టర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. అండ్ హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ సైకియాట్రిక్ డిసార్డర్స్ ఆర్ లింక్డ్ విత్ యువర్ గట్. ఓకే, సో ఇక్కడ మీరు గట్ బ్యాక్టీరియాను, మంచి గట్ బ్యాక్టీరియాను మైక్రోబయోమ్ అంటాం, దీన్ని డెవలప్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్లీ ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ షిజోఫ్రేనిక్ కానీ ఈ ఇల్యూషన్ డెల్యూషన్స్ అంటే ఈ ఓసిడీస్ కానీ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే యువర్ గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బ్రెయిన్ అండ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. సో ఇవి రెండు కూడా లింకప్ అయి ఉంటాయి వాగస్ నర్వ్ ద్వారా. సో మీరు ఖచ్చితంగా మీ డైజెస్టివ్ డిసార్డర్స్ని కరెక్ట్ చేసుకుంటేనే, అంటే లైక్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్స్ కానీ లేకపోతే ఇట్లా చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా చాలా రోజుల పాటు గ్యాస్ట్రిక్ కోసం అని పొద్దున్న లేవగానే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇలా వాడకుండా మీరు కొద్దిగా స్టార్టింగ్లోనే మీరు జాగ్రత్త పడితే ఇలా మేజర్గా ఈ డిప్రెషన్ లాంటివి కండిషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు.